రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిని ప్రజల ముందు బహిరంగ చర్చకొచ్చి ఏ జిల్లాలోనైనా సరే బహిరంగ చర్చకొచ్చి చర్చ చేసే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని నేను చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను. 5 సంవత్సరాల 12 లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకి 2000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని మీరు ఈరోజు రాయలసీమ గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఈరోజు మీరు జిల్లాలు తిరిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సాగునీటి ప్రాజెక్టునైనా సందర్శించినటువంటి పరిస్థితి ఉందా? ఏ ఇరిగేషన్ వర్కులైనా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉందా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను చంద్రబాబు నాయుడు గారు ఆపారని చెప్పేసి అసత్యపు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి మీ మూర్ఖత్వాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభిస్తామని ప్రచార ఆర్భాటం, అడ్మినిస్ట్రేషన్ ఫండ్ కింద 3800 కోట్లు రిలీజ్ చేస్తూ మీరు ప్రకటనలు ఇచ్చినప్పుడు కేంద్ర జలశక్తి శాఖ కానీ, కృష్ణా రిజర్వ్ బోర్డు కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టును ఆపండి అని చెప్పడం జరిగింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా, పర్మిషన్లు లేకుండా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలని చూస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా కృష్ణా రిజర్వ్ బోర్డు, ఎన్జిటి ఇవన్నీ కూడా ఆపింది వాస్తవం కాదా? మీ మూర్ఖత్వంతో, అవగాహన రాహిత్యంతో ఏదో చేస్తానమని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రక్రియని ఆపింది ఎవరు? 2020, 21, 22, 23, 24 వరకు ముఖ్యమంత్రి ఎవరు? మీ చాతకంతనాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు గారి మీద నిందలు వేయడానికి సభలు పెడతా ఉన్నారంటే ఇది చాలా హాస్యాస్పదం. 14 నుంచి 19 వరకు దాదాపు 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్కి, హంద్రీనీవాకి ఖర్చు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు హార్టికల్చర్ హబ్కి 30,000 కోట్లు, 26, 27 బడ్జెట్లు 10,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకి కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. రాయలసీమ ఇరిగేషన్లో కానీ, సాగునీటి ప్రాజెక్టులలో కానీ 80% పూర్తి చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది తప్ప మిగతా ఎవరిది కాదని చెప్పి సందర్భంగా ఈ 20 నెలల కాలంలో హంద్రీనీవా పనులు కానీ, లేదా సాగునీటి రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పర్యటించారు? 190 రోజుల్లో దాదాపు 40 టీఎంసీల నీటిని రాయలసీమకి అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి చెరువుకి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉండేది, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండేది. రాయలసీమ పట్ల పారిశ్రామిక రంగంగా కానీ, హార్టికల్చర్ రంగంగా కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ వీటి పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ మీకుందా? గాలేరు నగరి కానీ, హంద్రీనీవ కానీ, పోతిరెడ్డిపాడు కానీ ఇవన్నీ టీడీపీ విజన్ కాదని చర్చకొచ్చే దమ్ము మీకుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.